చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఒకటి చెప్తాను. ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినేస్తారు. చాలామంది పిల్లలు వెజిటేబుల్స్ తినరు కూడా, వాళ్ళకు కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ వచ్చేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్స్ రైస్ యాడ్ చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరబ్యాళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి నార్మల్ కందిపప్పు. వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి ఒక 2-3 టైమ్స్. ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, నేను ఇక్కడైతే క్యారెట్ యాడ్ చేస్తున్నాను వెజిటేబుల్. మీరు ఏదైనా పర్లేదు, మీ పిల్లలు తినేదాన్ని బట్టి స్వీట్ పొటాటో కానీ లేదా పంప్కిన్ కానీ పొటాటోస్ కానీ యాడ్ చేసుకోండి. ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ 1 ఇయర్లో పిల్లలకైతే అవసరం లేదు. అలాగే 2 గార్లిక్ పాట్స్ వేసి ఆయిల్ వేసి ఒక 2 to 3 విజిల్స్ రానిచ్చండి లో ఫ్లేమ్ మీద. ఇది మంచిగా ఉడికిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని పోపు పెట్టేసుకోండి. ఇందులోకి నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను, లేదంటే మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర అండ్ ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొద్దిగా మరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కిచిడి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులోకి నేను చీజ్ స్లైస్ కూడా యాడ్ చేస్తున్నాను. మంచిగా క్రీమీ టెక్స్చర్ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పేయండి.